కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసుకొని మనలో మనం సరి చేసుకొని ఒప్పించబడుతూ ప్రభు పాదాల దగ్గర మనలను మనము కడుక్కున్నంత వారమై దేవుని దగ్గర సరి చేసుకోవటం వల్ల మనకు వచ్చే క్షేమాభివృద్ధి పొంది పరిశుద్ధమైన పెదవులతో, పరిశుద్ధమైన హృదయంతో, పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థించే గుంపులో మనం ఉండులాగున ప్రభు మనకు సహాయం చేయనుగాక. కొన్ని నిమిషాలు ఒప్పుకోలు కొరకై కొన్ని మాటలు మనం చూద్దాం. యోబు పుస్తకం 42వ అధ్యాయం. యోబు పుస్తకం 42వ అధ్యాయం. 42వ అధ్యాయము 6, 7, 8 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. యోబు పుస్తకము 42వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనందరం కలిపి చదువుకుందాం. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. యెహోవా యోబుతో ఈ మాటలు పలికిన తరువాత ఆయన తేమానేయుడైన నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపం మీ మీదను మీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకుండానట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించేదను. ఎలానగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు. ఒక మాట మన గమనానికి 2 సార్లు 7వ వచనంలోను 8వ వచనంలో కూడా రాయబడి ఉంది. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. తర్వాత 8వ వచనం ఆఖరిలో కూడా ఉంటుంది. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, దయల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా ప్రార్థనకై కూడి వచ్చాం తండ్రి. మా మొరను మీరు ఆలకించే దేవుడుగా ఉన్నావు. అందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. మేమేమై ఉన్నామో అది నీ కృప వల్ల ఉన్నాం దేవా, అంతకు మించి ఏమి కాదు నాయన. కొన్ని మాటలు మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి, చక్కదిద్దుకోవటానికి, మాకు ఇచ్చే పరిశుద్ధాత్మను ఒప్పించేంతగా మేము ఒప్పుదలలోనికి రావటానికి మీ కృప దయచేయమని కోరుతున్నాం. కూర్చున్న వారందరికన్నా అత్యల్పుడును యోగ్యుడును కాను, నీ శిలువ చాట్లను దాచి నీ మాటలు నాకు అందించమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. 2 మాటలు మనము చూసిన యోబు పుస్తకము 42వ అధ్యాయంలో నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. ఏం పలికాడు యోబు? అతని స్నేహితులు ఏం పలకలేదు. చూడండి, యోబు పలికినది ఏమిటంటే 6వ వచనంలో, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి ఎందుకు అంత పశ్చాత్తాపం అవసరమా యోబుకి? అప్పటికే చాలా చితికిపోయి ఉన్నాడు, చాలా బాధాకరంగా ఉన్నాడు, కురుపులతో ఉన్నాడు, గాయాలతో ఉన్నాడు, ఆదరణ లేకుండా ఉన్నాడు, మాట పడుతున్నాడు, నిందిస్తున్నారు. ఎన్నో విషయాలు తన జీవితంలో జరిగిపోయాయి. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాడు. గొప్ప వ్యక్తి, యథార్థవంతుడు, గొప్ప ధనవంతుడు అయినప్పటికీ కూడా తన స్థితిని బట్టి తనెంతో కృంగిపోయిన వాడుగా, దిగులుగా ఉన్నప్పుడు, అలాంటప్పుడు 42వ అధ్యాయంలో ఆయన పశ్చాత్తాపాన్ని గురించి, యోబు యొక్క పశ్చాత్తాపాన్ని గురించి మనం చూడగలం. ఎందుకు పశ్చాత్తాపడాలి అతడు? యోబుని గురించి మంచి సాక్ష్యం ఉంది, యోబుని గురించి మంచి సాక్ష్యం ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకు పశ్చాత్తాపడాలి? చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఎటువంటి సాక్ష్యము? 1వ వచనంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యోబు గురించి మంచి సాక్ష్యం ఉంది. చూడండి, యూజు దేశమందు
యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఎంత మంచివాడు, మంచి సాక్ష్యం కలిగిన వాడు. కానీ తన స్థితి ఆఖరికి వచ్చేసరికల్లా యోబు చేసినట్లు తన ముగ్గురు స్నేహితులు చేయలేదని ప్రభువు ఎలీఫజుతో చెప్తూ ఉన్నాడు. తేమానీయుడైన ఎలీఫజు చెప్తున్నాడు, నా సేవకుడైన యోబు పలికినట్లు, నా సేవకుడైన యోబు పశ్చాత్తాపడినట్లు మీరు పశ్చాత్తాపట్ల. ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు? తన పరిస్థితిని బట్టి యోబు అనేక సార్లు తన ఆత్మీయ జీవితాల్లో ఓవర్టేక్ అయిపోయాడు. అంటే ముందుకు దాటి వెళ్ళిపోయినవాడుగా మనం చూస్తుంటాం. తన పరిస్థితి నిందించినప్పుడు ఒకసారి అయితే ఎవరైనా ఓకే అనుకుంటారు, 2 సార్లు అయితే ఎవరైనా ఓకే అనుకుంటారు, 3 సార్లు 4 సార్లు అంటే సమాధానం చెప్పకుండా ఉండలేరు. తన పరిస్థితిని బట్టి అతడు తన స్నేహితుల దగ్గర ఎక్కువగా, యోబు సామాన్యుడు కాదు, యోబు చాలా జ్ఞానవంతుడు. అన్నిటిని గురించి యోబు గ్రంథంలో రాయబడి ఉంది. అంత జ్ఞానము, నక్షత్రాల గురించి రాశాడు, గనుల గురించి రాశాడు, అర్థమైందండి. ఇక ఆయన పెద్దరికాల గురించి రాశాడు యోబు. అంత గొప్ప వ్యక్తి, అంత జ్ఞానము కలిగిన వ్యక్తి. అంత జ్ఞానము కలిగిన వ్యక్తి కూడా దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. ఆత్మీయ జీవితంలో మనము ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంతగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి మానవ బలహీనతను బట్టి మనం ఏం చేస్తున్నాం, మన మాటల్లో మన దేవుణ్ణి ఏం చేస్తామండి, ఓవర్టేక్ చేస్తూ ఉంటాం. ఎందుకు అతడు అంటాడు చూడండి, నన్ను నేను అసహించుకొని. ఎందుకు అసహించుకున్నాడు? ఇంతవరకు ఆయన అసహించుకున్నాడు అందరూ కూడా. ఏంటి ఇతడు చేసిన పాపం ఏంటి, ఎందుకు ఈ స్థితి వచ్చింది? తన భార్య కూడా తనని అసహించుకుంది, యోబు భార్య కూడా తనను అసహించుకుంది. యోబు అంటున్నాడు, నన్ను నేను అసహించుకుంటున్నాను. నన్ను నేను ఎందుకు అసహించుకున్నాడు? అయ్యో చూడండి, ఒక్కోసారి మన జీవితాల్లో ఏదైనా చిన్న తప్పు జరిగింది అనుకోండి, తప్పు జరిగిన తర్వాత దాని గురించి పశ్చాత్తాపం వచ్చినప్పుడు, నేనేనా ఈ పని చేసింది, నేనేనా ఇలా ప్రవర్తించకుండా ఉంటే ఎంత బాగున్ను, ఇలా చేయకుండా ఉంటే ఎంత బాగున్ను అని ఒక పశ్చాత్తాపంతో కూడిన జీవితంలో ఏంటంటే మనలను మనం అసహించుకుంటాం. ఎందుకంత తొందరపడ్డాను, ఎందుకంత స్పీడప్ అయిపోయాను, లేకపోతే ఎందుకు ఆ మాట అనేసాను, ఎందుకు అది నేను చేసేసాను. అది అటువంటి ఆత్మీయమైన పరిపక్వంలోనికి వచ్చిన వారు పలికే మాట అది. ఏమన్నాడంటే, నన్ను నేను అసహించుకుంటున్నాను. ఏదో కురుపులతో ధూళిలో పడ్డాడు, కూర్చుల్లో అంటే అది వేరే, గాయాలతో ఉన్నాడంటే అది వేరు, ఉన్నాడంటే అది వేరు. ఇప్పుడు ఎందుకు ఇంత ఆయనకి ఆ పశ్చాత్తాపం వస్తుంది? కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి నేనేం చేస్తున్నానండి, పశ్చాత్తాపడుతున్నాను. నిజమే, ఎంత యథార్థవంతులు న్యాయవంతులైనా ఒక్కోసారి మన యొక్క స్థితిగతిని బట్టి ఆ యొక్క పశ్చాత్తాపం ఉండాలి. యోబుకి ఎందుకు అంత పశ్చాత్తాపం వచ్చింది? చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం, యోబు పుస్తకం 7వ అధ్యాయం 20వ వచనం చదువుతారా? నేను పాపం చేసి ప్రభువుకు ఒక మంచి పేరు పెట్టాడు, నరులను కనిపెట్టువాడా, ప్రార్థన ఆలకించేవాడా, ఆమెను అనువాడా. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా? ఇక్కడ దేవుని పేరు ఏమని పలుకుతున్నాడంటే, యోబు నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను, అయ్యో నాకు నేనే భారముగా ఉన్నాను. అంటే తన యొక్క మొదటి తప్పిదము ఏమిటంటే, ప్రభు ఎందుకు నా మీద గురి పెట్టాడు, ప్రభు ఎందుకు నన్ను టార్గెట్ చేసుకున్నాడు, దేవుడు ఎందుకు, చూడండి చదవమ్మా, నాకు నేనే భారంగా ఉన్నాను. ఒక్కోసారి మన జీవితాల్లో ఈ మాట మనం పలికే వారంగా ఉంటాం. కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో, కన్నిటిలో, అరే ఎందుకు ఇంత భారం అయిపోయాను, నా భర్తకి ఎందుకు భారం అయిపోయాను, నా భార్యకి ఇంత భారం అయిపోయాను, ఎందుకు దేవుడు నన్ను అంటే మనల్ని మనల్ని పుట్టించిన దేవుని పట్ల మనకున్న దృక్పథం ఎలా ఉంటుందంటే, ఏంటి బ్రతుకు అన్నట్టు ఉంటుంది. అది కూడా పాపమే.
దేవుడు నిన్ను కుక్కగా నక్కగా చేయలేదు. దేవుడు నిన్ను తన రూపంలో, తన స్వరూపంలో, తన ఆత్మనిచ్చి నిన్ను సృష్టించాడు. దాన్ని ప్రశ్నించడానికి నీవు నేను ఏపాటి వారము? చూడండి, తన స్థితిని బట్టి, తన దుఃఖాన్ని బట్టి, తన పరిస్థితిని బట్టి దేవుణ్ణి దూషించలేదు, కానీ దేవుణ్ణి త్రోసివేయలేదు. కానీ ప్రభా ఏంటి బాధ నాకు నన్ను ఎందుకు గురిగా పెట్టుకున్నావు? దేవుని ప్రణాళిక అర్థం కాదు. ఒక్కోసారి దేవుని ప్రణాళిక మన జీవితాల్లో అర్థం కాదు. దేవుడు మన పట్ల ఆయన మహిమపరచబడాలని కోరుతున్నప్పుడు ఒక్కోసారి సాతానుతో కూడా ఆయన పోరాడేవాడుగా ఉన్నాడు మనతో ఇది చేసినప్పుడు. అప్పుడు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? అతడు ఏమన్నాడండి, చూడండి, ఏం చదవమ్మా? నాకు నేనే భారముగా ఉన్నాను, నీవేళ గురి పెట్టితివి, నీవేళ నా అతిక్రమమును పరిహరింపు, నా దోషము నేల నేను ఇప్పుడు మంటిలో పండుకున్నాను అనుకున్నాడు. నా స్థితి ఏమిటి? అంటే తన యొక్క జ్ఞానం అంతా కూడా ఏమిటంటే లోక సంబంధముగా ఆలోచిస్తున్నాడు. ఇంతేనా నా బ్రతుకు? ఇదేనా నా బ్రతుకు? ఈ కష్టాల కొరకైనా నేను పుట్టాను, ఇలా పుట్టకపోయినా బాగున్ను అని అనిపిస్తుంటుంది. అంటే తన ఆలోచనలో ఏం చేస్తున్నాడంటే, ప్రభా ఏంటి ప్రభా అని దేవుణ్ణి ప్రశ్నించే స్థితికి వచ్చాడు. దాని గురించి ఆయన పశ్చాత్తాపడుతున్నాడు తన జీవితంలో. దాని గురించి ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. చూడండి, 21వ అధ్యాయము, యోబు పుస్తకము 21వ అధ్యాయము 7వ వచనం చదువుతారమ్మా. అమ్మా చూడు, అనుకున్నాడు భక్తిహీనులు చాలా బాగా బ్రతుకుతున్నారు. మనకు ఉంటుంది, ఇవన్నీ మన జీవితాలే. 7వ వచనంలో వారు వృద్ధులై, అరే వారు ఎంత బాగున్నారు, నేను చూస్తే ఇంత యథార్థవంతుణ్ణి, ఇంత న్యాయవంతుణ్ణి, ఇంత ప్రార్థనాపరుణ్ణి, చెడుతనమును అసహించుకున్న వాడిని అంటున్నాడు. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై ఏమవుతున్నారు? బలాభివృద్ధి అందుతున్నారు. వారుండగానే, వారు జీవిస్తుండగానే వారితో కూడా వారి సంతానము ఇది మనకే ఉంది. అరే భక్తిహీనులు ఎంత బాగా వర్ధిల్లుతున్నారు, వారు ఉంటుండగానే వారందరూ సెటిల్ అయిపోతున్నారు. నా బిడ్డలైతే సెటిల్ అవ్వట్లేదు. వారందరూ బలాభివృద్ధి నొందుతున్నారు, నేనైతే బలాభివృద్ధి నొందలేపు. ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి ఏమన్నాడు చూడండి. వారి కుటుంబములు భయమేమి లేక క్షేమముగా ఉన్నవి. వారికి ఏ భయం లేదు, అందరూ బాగున్నారే. ఏంటి ఇంత భక్తి చేస్తున్నావు? ఇది కూడా మనం ఒప్పుకోవాల్సిన. ఇదంతా ఒప్పుకున్నాడు. ఇదంతా ఆఖరి 42వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, అయ్యో నన్ను నేను అసహించుకున్నాను, ఎందుకు ఈ మాటలు పలుకుతున్నాను? నాకు ఇంత తెలిసి కూడా నేను ఎందుకు ఈ మాటలు పలుకుతున్నాను? చూడండి ఏమన్నాడు చూడండి. భక్తిహీనులు అలా బాగా, దావీదు కూడా అదే మాట అంటున్నాడు కీర్తనలు. ఇవన్నీ మనం చూడడానికి సమయం చాలదు. కానీ వారి కుటుంబము భయమేమీ లేక క్షేమముగా ఉన్నవి. చూడండి తర్వాత, దేవుని దండము వారి మీద. మనం అనుకుంటాం, హబక్కు కూడా అదే ప్రార్థన, ఎన్నాళ్ళయ్యా నువ్వు ఎన్నాళ్ళు ఊరుకుంటావు? ఊరికనే నువ్వు అలా చూస్తుంటావా? హబక్కు అంటాడు మొదటి అధ్యాయంలో. అలాగే మనకు కూడా వచ్చిన ప్రశ్న అవే. దేవుని దండం వారు బాగున్నారండి, ఎంత భక్తి చేస్తున్నావు, ఇంత బాగా చేస్తున్నావు, ఖచ్చితంగా ఉన్నావు, దేవుని కొరకు ఉన్నావు, దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు? దేవుని దండం మా మీదే పడుతుంది ఏంటి? ఇది కూడా ఒప్పుకో ప్రభా. అనేక సార్లు నీ ప్రణాళిక మా జీవితాల్లో ఎరగలేనంటి వారుగా, నీ చిత్తం మా జీవితాల్లో ఎరగలేనంటి వారుగా ప్రభా మేము దేవుని బిడ్డలం అనుకుంటున్నాం. యోబు చెప్పినట్లే మేము చెప్తున్నామయ్యా. కానీ యోబుకి ఎప్పుడు క్షేమస్థితి వచ్చింది తెలుసా? పశ్చాత్తాపడిన తర్వాత క్షేమస్థితి వచ్చింది. ఆఖరి అధ్యాయంలో తనకు అదంతా, అయ్యో నన్ను నేను అసహించుకుంటున్నాను, నేనే నాకు పలికని మాటలు, ఇంత బాగున్నోని, ఇంత బాగా జీవించినట్టు వాడిని, దేవుడంటే ఇంత భక్తి కలిగిన వాడిని, ఇది మాటలు నేనే నా పలుకుతున్నాను అని చెప్తేవాడిగా ఉండేదిగా ఉంటున్నాడు. చూడండి ఇంకొక మాట చదువుదామా? ఇంకొక చూడండి 24వ వచనం 21, 24 చూడండి. అదంతా అవన్నీ కాదు కానీ ఇక్కడ చూడండి ఒక మాట 25వ వచనం.
చూడండి ఏమన్నాడండి, వేరొకడు ఎన్నడను క్షేమమను దాన్ని ఎరుగక మనోదుఖము గలవాడే అయ్యో నాకెందుకు ఈ మనోదుఖము. చూడండి ఆయన ఎలాగున్నాడు, క్షేమంగా మృతి చెందుతున్నాడు, వీడలాగా మనోదుఖంతో మృతి చెందుతున్నాడు. ఇది ఒప్పుకోవాలి. ప్రభా నీ యొక్క నా జ్ఞానంతో నేను నిన్ను ఆలోచించాను, దయతో క్షమించయ్యా. నా జ్ఞానంతో నేను నిన్ను ఎరిగిట్టున్నాను. నీ జ్ఞానంతో నేను నిన్ను ఎరగలేకుండా ఉన్నాను, నీ స్థితిలో నేను ఎరగలేకుండా ఉన్నాను. నేను పక్క వారిని చూచి వీరిని చూచి భక్తిహీనులను చూచి వారి వర్ధిల్లడమును చూచి వారి స్థితిగతులను చూచి ప్రభా నేనేమవుతున్నానంటే తండ్రి కృంగిపోయి ఒక్కోసారి ఎందుకు ప్రభా అని నిన్ను ప్రశ్నించేవాడిని, దయతో క్షమించయ్యా. దేవుడు మనకే సమయంలో ఏది ఎలా ఎప్పుడు ఏది చేయాలో అది చేయడానికి శక్తిమంతుడు. ఒక్కోసారి మన జీవితాల్లో లాజరు యొక్క మరణము తన మహిమ కొరకు వచ్చింది, కానా యొక్క ఆ సూచక్రియ తన మహిమ కొరకు వచ్చింది. మన జీవితాల్లో ఒక్కోసారి ప్రశ్నించాం ప్రభువుని. మీరైతే కాదు, నేనైతే ప్రశ్నించాను. మీరు ప్రశ్నించారో లేదో తెలియదు, నేనైతే ప్రశ్నించాను. నా బుద్ధిహీనత నేను ఒప్పుకోవాల్సిన వాడుకున్నాను. ప్రభా నిన్ను ప్రశ్నించే దానను నేను ప్రశ్నించేవాడుగా నా జీవితంలో ఉంది కాబట్టి దయతో క్షమించు నాయన. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు, అది ఒప్పుకుంటూ ఉన్నాడు. మొదటిగా తన లౌకిక జ్ఞానాన్ని ఉపయోగించి దేవుని జ్ఞానాన్ని నిరర్ధకము చేస్తున్నాడు. తన లౌకిక జ్ఞానం, చాలా జ్ఞానవంతుడండి. ఎన్ని విషయాలు రాశాడు తెలుసా? నక్షత్రాల గురించి రాశాడంటే మామూలు వ్యక్తి కాదు. గనుల గురించి రాశాడంటే మామూలు వ్యక్తి కాదు. ఫిలాసఫీ గురించి రాశాడంటే మామూలు వ్యక్తి కాదు. భక్తి విషయంలో కూడా అతడు అసమానుడు. అటువంటి వ్యక్తి తన జ్ఞానాన్నంతా ప్రభా నా జ్ఞానముతో తండ్రి నిన్ను చూస్తున్నాను, దయచేసి క్షమించు అని అడుగుతున్నాడు మొదటిగా. రెండవదిగా చూడండి, యోబు పుస్తకం 9వ అధ్యాయము 16వ వచనం. యోబు పుస్తకము 9వ అధ్యాయము 16వ వచనం చదువుతారా? చూడండి, జాగ్రత్త వినండి. నేను మొర్రపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చినను. ఇది కూడా ఒకసారి ఎటువంటాడండి, ఆయన నాకు ఉత్తరం ఇస్తాడని నాకు తెలుసు, కానీ నా మాట ఆలకించిన నేను నమ్మలేకపోతున్నాను. ఇది కూడా ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో మనం ఒప్పుకోవలసిన రెండవది ఏంటంటే, నువ్వు ఉత్తరం ఇస్తావని నీ దగ్గరికి ప్రార్థన చేయడానికి వస్తాను, కానీ నేను పూర్తిగా నమ్మలేకపోతున్నానయ్యా, నిన్ను నమ్మలేకపోతున్నాను. ఒక తండ్రి తన భార్యతో అంటున్నాడు, ఒక భర్త తన భార్యతో అంటున్నాడు, ఏమన్నాడంటే, పెద్దోడిని నమ్మొచ్చు కానీ చిన్నోడిని నమ్మలేమమ్మా, వాడు చేసుకొస్తాడో చేసుకురాడో కొద్దిగా డౌటే. అర్థమైందా? పెద్దోడికి ఆ పని అప్పగిస్తాడు, అన్నీ చేసుకొస్తాడు, ఆయన నమ్మొచ్చు, కానీ చిన్నోడికి ఆ పని అప్పు చెప్తే వాడు చేసుకొస్తాడో లేదు. అటువంటి చిన్నోళ్ళ పరిస్థితి మన పరిస్థితి ఏంటి? ప్రభు ఉత్తరం ఇచ్చునని ఉత్తరం ఇచ్చును, నా మాట ఆలకించిన నేను నమ్మజాలను. ఇది చూడండి. తర్వాత 17వ వచనం, ప్రభా ఆలకించక నేను చాలాసార్లు అనుకుంటాడు. అపోస్తలుడైన పౌలు కూడా ఇటువంటి ప్రార్థన చేశాడు, అయ్యా నా జీవితంలో నా శరీరంలో ఉన్న ముళ్ళు తీసేయి అంటే ప్రభు ఆలకించలేదేమో అనుకున్నాడు, కానీ ప్రభు ఏమి జవాబిచ్చాడు? నా కృప నీకు చాలును అన్నాడు. అంటే ఒక్కోసారి మన ప్రార్థనకి జవాబు రాలేనప్పుడు ఏం చేస్తాం? ప్రభుని చాలా తక్కువగా చూస్తాం. అది కూడా ఒప్పుకోవాలి. ఆయన ఔన్నత్యాన్ని మనము తగ్గించేవారుగా ఉంటాం. నేను ఇక నమ్మనండి, ఇక అయిపోయింది. నేను ఒక 3 నెలలు అనుకున్నాను ప్రార్థన చేద్దాం, 3 నెలలు అనుకున్నాను, 3 నెలలు అయిపోయింది, ఇక నేను ప్రార్థన చేయను, ఇక అయిపోయింది, ఇక ఆయన నేను నమ్మను, ఇక నేను ఆయన్ని నమ్మను. ఆ స్థితిలో ఉన్నారు క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డలు. అర్థమైందా? జవాబు రాకపోతే ఆయన ఔన్నత్యం తగ్గిపోయిందని కాదు, జవాబు ఇస్తే ఆయన ఔన్నత్యం పెరిగిందని కాదు. ఆయన ఔన్నత్యుడే, ఆయన చేయడానికి శక్తిమంతుడే. మన జీవితాల్లో ఆత్మీయమైన తప్పిదాలు ఏమిటంటే, విశ్వాస జీవితంలో ఆత్మీయమైన తప్పిదాలు ఏమిటంటే, ఒక్కోసారి మనం విసిగి వేసారిపోయినప్పుడు ఇంకా దేవుడు నాకేం చేయడండి, మనమే డిసైడ్కి వచ్చేస్తాం, దాని మీద మనమే సంతకం చేస్తాం, దేవుడు నాకేమీ చేయడు. చేసినప్పుడు ప్రశ్నించుకో. దేవుడు నీకు చేసినప్పుడు
దేవుడు గొప్పోడు, దేవుడు మంచోడు, దేవుడు చాలా ఉన్నతుడు. కానీ దేవుడు ఒక్కోసారి నీ ప్రార్థనకు అలాగుంది. కానీ ప్రభువా నన్ను నేను అసహించుకుంటున్నానయ్యా, నన్ను నేను అసహించుకొని ధూళిలోని బూడిదలో నేను పడుతున్నానయ్యా అంటున్నాడు. చదవమ్మా, ఆలకించున్న తర్వాత 17వ వచనం, 9:17. ఆయన ఆలకింపక నన్ను నలగొడుతున్నాడు నిర్నిమిత్తముగా. పోనీ ఇంక ప్రార్థన చేస్తే నా గాయాలు ఏమైనా తగ్గుతాయంటే ఆ గాయాలు ఏమైపోతున్నాయి? విస్తరింపజేస్తున్నాడు. కానీ దేవుడు మనలను నలగొట్టే కొలది కూడా పరిమళ వాసనగా మారాలని, క్రీస్తు సువాసనగా మనం మారాలని ఆయన మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. అందుకే అంటున్నాడు ఏం తెలుసా, నన్ను నేను అసహించుకుంటున్నాను. మనల్ని మనం అసహించుకోవాలి. ఆత్మీయ స్థితిలో మనల్ని ఏంటంటే ఇటువంటి భక్తి నేను చేస్తున్నాను, ఆయన నమ్మజాలని భక్తి నేను చేస్తున్నాను, ఆయన విశ్వసించలేని భక్తి చేశాను, ప్రభువా క్షమించు అని అడగాలి. మొదటిగా యోబు ఒప్పుకుంటుంది ఏంటంటే, ప్రభువా నేను లౌకికముగా ఆలోచించానయ్యా, లౌకిక జ్ఞానం నా దగ్గర ఉందయ్యా, దయతో క్షమించయ్యా, ఆ రీతిగానే నిన్ను చూశాను, క్షమించు నాయన. రెండవది అంటున్నాడు, ప్రభువా నేను నమ్మజాలకపోతున్నానయ్యా, నీ విశ్వాసత నేను తక్కువ చేస్తున్నాను, నీ ఔన్నత్యాన్ని, నీ మహిమను నేను తక్కువ చేస్తున్నాను, దయచేసి నన్ను క్షమించయ్యా అని మనము చెప్పవలసిన వారంగా ఉన్నాను. చూడండి ఇంకేమన్నాడు, 18వ వచనం, 9వ అధ్యాయం 18వ వచనం. ఆయన నన్ను ఊపిరి తీయనడు. ఏమన్నారండి? చేదైన వాటిని నాకేం చేస్తున్నాడు? చేదైనది కూడా ఒక్కోసారి చూడండి, ఇప్పుడైతే ట్యాబ్లెట్స్ కన్నిటికీ కొద్దిగా గ్లూకోజ్ కోటింగ్స్ వచ్చాయి. కానీ ఒకప్పుడు ట్యాబ్లెట్ నోట్లో పెట్టాలంటే ఎంత బాధపడిపోవాలండి, ఎంత చేదు ఉంటుంది. కానీ చేదు ఎంత మేలు చేస్తుంది. ఇప్పుడు చంటి పిల్లలకి లేదు. ఏం చేశారండి, ఆ వేపాకు చిగుర్లు తీసి బాగా ఏం చేశారు, దంచి రసం తీసి పెద్ద గరిటె అడ్డం పెట్టి అడ్డంగా పోసేవారు. ఎందుకు పోస్తున్నారు చంటి పిల్లలకి? ఎందుకు ఉదయాన్నే ఆ రసం తాగమంటారు? చేదైనా అది మేలు చేసేది అంటున్నాడు. ఆయన అన్నాడు, ఈ దేవుని గురించి ఏం మాట్లాడుతున్నాడు? అయ్యో ప్రభా ఒకటి నాయన, నేను ఒప్పుకుంటున్నాను, నా లౌకిక జ్ఞానంతో నేను నిన్ను చూశానయ్యా, దయచేసి క్షమించయ్యా. రెండవది ఏమన్నాడంటే, ప్రభా నీవు యథార్థవంతుడువు, నీ యథార్థతను నేనేం చేస్తున్నాను, కోల్పోయేవాడుగున్నానయ్యా, దయతో నన్ను క్షమించయ్యా అని ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాల్సిన అదే ఒప్పుకుంటున్నాడు. చూడండి యోబు గ్రంథం 16వ అధ్యాయం, యోబు గ్రంథము 16వ అధ్యాయంలో ఒక మాట చూద్దామా, 11వ వచనం. యోబు గ్రంథము 16:11. ఏమన్నాడండి? దేవుడు నన్ను, ఎవరు ఈ ముగ్గురు ఎక్కువ శోధిస్తున్నారు? ఈ ముగ్గురు స్నేహితులు ఒకటే, ఏదో ఒకసారి వచ్చి తన భార్య, ఏదో యోబు దగ్గరికి తన భార్య వచ్చి ఏదో అనేసి వెళ్ళిపోయింది, అయిపోయింది. కానీ వీరు వచ్చి అన్నాడు, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేయబట్టి ఇలాగ అయ్యావు, నువ్వు అలా చేయబట్టి అలాగ అయ్యావు. దేవుణ్ణి వారి యొక్క బోధలు కూడా వారి మీద రుద్దుతున్నారు. చూడండి అప్పుడు ఏమన్నాడు, ఏమన్నాడు యోబు చూడండి, భక్తిహీనుల వశమున నన్ను ఉంచున్నాడు. 12వ వచనం. ఎవరని అంటారండి? ఆయన ముక్కలు చెక్కలుగా చేసి ఉన్నాడు, మెడ పట్టుకుని విదిలించి నన్ను ఒక గురిగా చేసుకున్నాడు. నిజమే, సాతానికి ప్రభుకి ఆయన గురి. సాతానికి ప్రభుకి మధ్య ఆయన ఒక పోటీదారుడుగా, ఇద్దరు ఆయనతో వీరి యొక్క ప్రణాళికలు నెరవేర్చుకోవాలని చూస్తున్నప్పుడు దేవుడే మహిమపరచబడి ఉన్నాడు. అయ్యో నన్ను నేను అసహించుకుంటున్నాను. మూడవదిగా పదే ప్రశ్నించుకుంటున్నాడు. పదే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరిగింది? పదే జీవితంలో
ఒక ఆత్మీయుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును అసహించుకున్న వ్యక్తి, దేవుని దృష్టిలో నీతిపరుడుగా కనబడిన వ్యక్తి, ఆ తర్వాత ఎన్నో పరిస్థితులు కూడా వెళ్ళిన వ్యక్తి తన యొక్క జ్ఞానమును చూపించాడు. రెండవది ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క నమ్మకత్వాన్ని తక్కువ చేశాడు. మూడవదిగా చూసినట్లయితే పదే పదే ప్రశ్నించుకున్నాడు. పదే పదే ఆత్మీయ జీవితంలో మన యొక్క పరిస్థితి మనం ఒప్పుకో. పదే పదే నిన్ను విసిగించానయ్యా, పదే పదే నిన్ను విసిగించాను, పదే పదే నిన్ను విసిగించాను. ఎన్నిసార్లు విసిగించినా ప్రభు దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన మన పట్ల చూపే జాలి ఇంతంతైనది కాదు. తగిన సమయంలో ఆయన మనకు ఆయన ఇచ్చేవాడుగున్నాడు, నడిపించేవాడుగున్నాడు, బలపరిచేవాడుగున్నాడు. పదే 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 దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, నన్ను మొక్క చెక్కలు చేశాడు. దేవుని గురించి ఏమన్నాడండి? దేవుడట ఆయన ఏం చేశాడండి? ముక్క చెక్కలు చేస్తున్నాడు. చూడండి 16వ అధ్యాయము 2వ వచనం 4వ వచనం చదివిన 4వ వచనం ఏమన్నాడు? వాళ్ళతో స్నేహితులతో అంటున్నాడు, నా స్థితిలో మీరుండిన ఎడల నేను అటువంటి కబుర్లు ఆడతాను, నేను అటువంటిగానే మాట్లాడతాను. మీరు అలాగుంటే నేను అటువంటి మాట్లాడతాను. ఏమైపోయింది? నేను లోకం అయిపోయాను మీకు అంటున్నాడు. చూడండి, ఒకటి దేవుని లౌకిక జ్ఞానముతో దేవుని మనం వెంబడించిన వారంగా ఉన్నాం. లౌకికమైన జ్ఞానము దేవుడు నిరర్థకము చేసేవాడు ఉన్నాడు, లౌకికమైన జ్ఞానము కాదు. రెండవది ఆయన యథార్థతను మనము ఏం చేస్తున్నామండి? తక్కువ చేస్తున్నాం. ఆయన నమ్మకత్వాన్ని తక్కువ చేస్తున్నాం దేవుని బిడ్డలో. దాన్ని మనం ఒప్పుకోవాలి. మూడవది పదే పదే ఆయన మనం ఏం చేస్తున్నాం? ప్రశ్నించే వారంగా ఉంటున్నాం. చూడండి యోబు గ్రంథం 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనం చదవమ్మా. 19:21. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలిపడుడి నా స్నేహితులారా. చూడండి, ఎవరు జాలిపడాలి మన మీద? ఎవరండి జాలిపడాలి మన మీద? దేవుడు జాలిపడాలి. కానీ ఎవరు జాలిపడమన్నాడు? నా స్నేహితులారా నా మీద జాలిపడండి అన్న. మనం చాలా సందర్భాలలో మనుషులు మన మీద జాలిపడితే చాలా మంచిది అనుకొని ఏం చేస్తాం? మన యొక్క బలహీనతలు మనం చెప్పుకుంటుంటాం. కానీ ఎవరు జాలిపడాలి మన మీద? దేవుడు జాలిపడాలి. దేవుడు జాలిపడేవాడుగా ఉన్నాడు. చూడండి ఏమన్నాడు? చూడండి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడి. 22వ వచనం, నా శరీర మాంసము పోవుట చాలను కొనుక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను దేవుడు తరుముతున్నాడు, మీరు తరుముతున్నారు. ఎన్ని మాట్లాడేస్తున్నారు తెలుసా యోబు? దేవుడు తరుముతున్నారు, నా మీద జాలిపడరా మీరు? చూడు, చాలాసార్లు మనము ఇతరుల జాలిని మనం కోరుకుంటాం, దేవుని జాలిని మనం కోరుకోం. ఇతరుల జాలి అంతంత మాత్రమే, కానీ దేవుడు జాలి పడితే అది ఎంత బాగుంటుందో తెలుసండి. అది ఎంతగా అది మేలుకరముగా మారుతుందో తెలుసండి. నా మీద జాలి పడండి. చూడండి, ఎంతటి వ్యక్తి అయినా తన యొక్క జ్ఞానముతో నడిచినప్పుడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని తక్కువ చేసే విశ్వాస పట్ల దేవుడు మేలు చేయడు. దేవుడు మేలు చేయడు. దేవుడు మేలు చేయడు. అందుకే నన్ను నేను అసహించుకుంటాను. ఇంత పలికిన తర్వాత 42వ అధ్యాయానికి నన్ను నేను అసహించుకుంటున్నాను. అయ్యో నేనేనా ఈ మాటలు పలికేది? అయ్యో నేనేనా ఈ రీతిగా ప్రవర్తించేది? అయ్యో నేనేనా ఈ రీతిగా నేను చేసేది? నేనేనా అంటున్నాడు. ఒకటి, తన లౌకిక జ్ఞానాన్ని చూపించాడు. రెండవది, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తక్కువ చేస్తున్నాడు. మూడవదిగా పదే పదే ప్రశ్నిస్తూ వచ్చాడు. నాలుగవదిగా చూసినట్లయితే ఏం చేస్తున్నాడు? అవి చదవండి అమ్మ, చదవమ్మా మాట. ఎన్నో వచ్చినమ్మా? దేవుని మీద నింద వేస్తున్నాడు. దేవుని మీదే నింద వేస్తున్నాడు. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. చూడండి, అయితే ఆయనకి తెలుసు,
ఆయనకి తెలుసు. తర్వాత ఏమన్నాడు? 25వ వచనంలో ఏమన్నాడు చూడండి. అయితే నా విమోచకుడు ఆ, సజీవుడనియు ఉమ్, తరువాత ఉమ్. ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. నాకు తెలుసు. మనం ఎలా సమర్థించుకుంటాం అంటే ఫస్ట్ అన్నీ అనేసిన తర్వాత సమర్థించుకుంటాం. నా విమోచకుడు సజీవుడు అంటాం. నా విమోచకుడు ఎవరు? సజీవుడు. ముందేమన్నాడు యోబు గారు? ముందేమన్నారండి? ఏమన్నారు? దేవుడు హస్తము నన్ను ఏం చేసింది? మోతి ఉంది. తర్వాత ఏమన్నారు? నా విమోచకుడు సజీవుడని. మంచిదే. అలాగొచ్చిన ఆఖరి అధ్యాయంలో అనుకుంటాడు, ఇన్ని మాటలు పలికేశానా నా జీవితంలో దేవుని పట్ల, స్నేహితుల పట్ల, దేవుని ఔన్నత్యం పట్ల, దేవుని యొక్క ఆ యొక్క గొప్ప ఆ మహిమ పట్ల ఇన్ని మాటలు పలికేశానా, స్నేహితుల పట్ల ఇన్ని మాటలు పలికేశానా, ఇంత సత్యము నాకు తెలుసుండి కూడా, నా విమోచకుడు సజీవుడని నాకు తెలుసుండి కూడా నన్ను నేను అసహించుకుంటున్నాను. నిజమే. మనలను మనము అసహించుకుంటేనే దేవుని ఔన్నత్యాన్ని గుర్తిస్తాం. మనల్ని మనం అసహించుకోకపోతే దేవుని ఔన్నత్యాన్ని మనము గుర్తించాం. మనం ఇతరుల పట్ల ఎన్ని మాట్లాడేస్తామో కదండి. ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడేస్తాం. ఉన్నవి కొన్ని, లేనివి కొన్ని, రానున్నవి కొన్ని, రాసుకున్నవి కొన్ని, తలంపులోకి వచ్చినవి కొన్ని, ఎన్నెన్నో వాడేస్తుంటాం కదండి. అదే మన బుద్ధిహీనత. నన్ను నేను అసహించుకున్నాను. ఇలా మాట్లాడకుండా ఉంటే ఎంత బాగున్నో, ఇలా చేయకుండా ఉంటే ఎంత బాగున్నో అని అంటున్నాడు. చూడండి, చదవమ్మా. 27వ వచనం. ఆయన ఏమన్నాడు? నా మట్టుకు నేను చూచేదను, మరి ఎవరు కాదు, నేను కన్నులారా అని మళ్ళీ సమర్థించుకున్నాడు. చూడండి, మన జీవితాలలో దేవుని మీద నింద వేసే సందర్భాలు ఎన్ని లేవు. దేవుడి మీద ఇవన్నీ ఆత్మీయమైన తప్పిదాలు, సరి చేసుకోవాలి, చక్కదిద్దాలి. ఏదో ఘోరమైన నేరాలు చేసామని కాదు, పాపాలు చేసామని కాదు. యథార్థవంతుడే, న్యాయవంతుడే, చెడుతనమును అసహించుకున్నవాడే, నీతిమంతుడే, నిందారహితముగా జీవించినట్టు వాడే ఒక్కొక్కసారి మన జీవితాల్లో జరిగిన సంఘటనల ద్వారా, లేక మనల్ని ప్రేరేపించిన ప్రేరేపణ ద్వారా దేవుని ఔన్నత్యాన్ని తక్కువ చేశామా? ఒప్పుకో. దేవుని పదే ప్రశ్నించామా? ఒప్పుకో. లౌకిక జ్ఞానముతో నడుచుకుంటున్నామా? ఒప్పుకో. అంత మాత్రమే కాదు, దేవుని మీద నింద వేస్తున్నామా? ఒప్పుకో అంటున్నాడు. తర్వాత చూడండి ఒక మాట, 23వ అధ్యాయం యోబు పుస్తకం, 23వ అధ్యాయం 4వ వచనం. యోబు పుస్తకం 23వ అధ్యాయము 4వ వచనం. 23వ అధ్యాయం 4వ వచనం. ఆయన సన్నిధిని నేను నా వాద్యమును విశదపరచెదను, వాద్యములతో నా నోరు నింపుకొనెదను. చూడండి, వాదములతోనే తన నోరును నింపుకున్నాడు. చాలామంది వాదాలు. స్నేహితులు ఏదైనా అడుగుతుంటే ఇతడు తన వాదాన్ని వినిపిస్తున్నాడు, వాదమునకు ప్రతివాదము చేస్తున్నాడు. చాలాసార్లు మౌనముగా ఉండవలసిన పరిస్థితుల్లో కూడా వాదం. చూడండి, వాదముతో నా నోరును నింపుకొనేదను. ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకొందును. ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును. ఆయన తన అధిక బలము చేత నాతో వాద్యమాడిన. వాదముతోనే ఒక్కోసారి విపరీతమైన వాదాలు ఉంటాయి. వాదానికి ప్రతివాదం. ఆగం. ఇక ఎంత మాత్రం కూడా ఎక్కడ ఆగం. దేవుడే నాతో పలుకుతున్నాడని వాదిస్తుంటాం. చూడండి, దేవుడే నాతో పలికిస్తున్నాడని మాట్లాడుతుంటాం. అందుకే యోబు, నన్ను నేను అసహించుకున్నాను, బూడిదలోను ధూళిలోను పడి నేను ఏం చేస్తున్నానండి? పశ్చాత్తాపడుతున్నాను. ఒక్కోసారి మన వాదాలు ఎలాగుంటాయంటే విపరీత ద్వారంలో ఉంటుంది. ఒప్పుకోవడానికి ఇష్టపడం. నేను పట్టుకున్న కుందేలుకి ఎన్ని కాళ్ళండి? ఎవరుకోండి, చూసారా అసలు కుందేలు? మీరు కుందేలు చూసారా? కుందేలుకి ఎన్ని కాళ్ళండి? 4 అనే కరెక్టేనా? 3 అంటాం. అది వాదము కాదు. ప్రభు చూసుకుంటాడని ఒప్పజెప్పినప్పుడు
వాదం కాదు. దేవుడు నాకు ఈ జ్ఞానం ఇచ్చాడని వాదించడం కాదు. అదే అంటున్నాడు, నన్ను నేను అసహించుకొని పశ్చాత్తాపడుతున్నాను అంటున్నాడు. చూడండి, యోబు ఏం ఒప్పుకుంటున్నాడో తెలుసా? పశ్చాత్తాపడుతూ ఏం ఒప్పుకుంటున్నాడు? ప్రభా, నేను ఈ స్థితిలో ఉన్నా, నేను ఇలాగ చితికిపోయి ఉన్నా, ఇలాగ శ్రమ పెట్టబడి ఉన్నా, ఈ సమస్యలో ఉన్నా కూడా నీతో వాదం పెట్టుకున్నానయ్యా, ఇతరులతో వాదం పెట్టుకున్నానయ్యా, పదే పదే నా జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నానయ్యా, పదే పదే నిన్ను ప్రశ్నిస్తున్నానయ్యా, పదే పదే నీ ఔన్నత్యాన్ని నేను తక్కువ చేస్తున్నానయ్యా. ప్రభా క్షమించయ్యా, ప్రభా క్షమించు, ప్రభా క్షమించు. మన జీవితాల్లో ఈ సందర్భాలలో అనేకమైనవి చెడిపోవడానికి కుటుంబాలు, సంఘాలు, వ్యక్తిగత జీవితాలు పడిపోవటానికి వాదము. అంతవరకు ఎందుకండి, చిన్నపిల్లలు కూడా రాజీ పడరండి. చిన్నపిల్లలు కూడా ఏమని చెప్పరండి, రాజీ పడరు. మీకేం తెలుసు? మీరు పాత మనుషులు. మాకు సెల్లెలుగా ఇవ్వండి, మేము చూపిస్తాం, అసలు నెట్లో ఏంటుందో చూపిస్తాం. మనకు అసలు వాట్సాప్ తీయడమే రాదు. అర్థమైందండి? అసలు చిన్నది ఎలాగ ఆపరేట్ చేయడం తెలియదు. వాళ్ళు పట్టుకుంటే ఏం చేస్తారు, ఎక్కడున్నా అవన్నీ కూడా బయటికి తీస్తారు. మీకేం తెలుసు? వాదం. చిన్న దినాల్లో చిన్న పిల్లలు కూడా ఒప్పుకోవట్లేదు. చూస్తున్నాం కదా, తల్లిదండ్రులతో వాదం పెట్టుకుంటారు విపరీతమైన ద్వారంలో. చూడండి ఎంతమంది, దేవుడు నాతో ఉన్నాడు, నేను పలికేది యథార్థం అని చెప్తుంటారు, వాదం పెట్టుకుంటారు. దేవుని బిడ్డలకు ప్రభు ఆ పిలాతు దగ్గర నిలబడినప్పుడు వాదం పెట్టుకోలేడా? ఆయన మాట్లాడినట్టు ఎవరు కూడా మాట్లాడలేరు. కానీ ఏమైంది? నువ్వు మాట్లాడవా? పిలాతు అడుగుతున్నాడు. ఇంతమంది ప్రశ్నిస్తుంటే నువ్వు మాట్లాడవా? నువ్వేం మాట్లాడట్లేదేంటి? పిలాతు అడుగుతున్నాడు. ఒక్కదానికే సమాధానం చెప్పాడు అంతే. ఆయన నువ్వు దేవునికి నువ్వు అన్నట్లే అన్నాడు అంతే. ఇకేమి ఆయన మౌనం. కానీ వారి కేకలు గెలిచాయి తాత్కాలికం, ఈయన మౌనం గెలిచింది శాశ్వతం. లూకా 23:23లో వారి కేకలే గెలిచాయి. నిజమే, ఆయన సిలువకు అప్పగించారు. కానీ ఆయన మౌనము మానవాళికి రక్షణార్థంగా మారిపోయింది. వారి కేకలు తాత్కాలికమే. వాదాలు, ప్రతివాదాలు, కౌంటర్స్. ఇదేనో మనం చూస్తున్నాం. క్రైస్తవ సమాజం పాడైపోవడానికి కారణం ఏంటంటే, ఒకడు ఏదైనా వాడికి 10 మంది కౌంటర్స్. దీనివల్ల అదేమైపోతుంది? విషమైపోతుంది. దేవుని వాక్యం విషముగా మారిపోతుంది. శక్తి కలిగిన వాక్యము విషపూరితముగా మార్చేస్తున్నారు. వాద ప్రతివాదాలు. ప్రభా, మా జీవితాల్లో కూడా ఎటువంటి వాదము లేకుండా నువ్వు మాట్లాడమన్నప్పుడు మాట్లాడే దైవశక్తి అపోస్తలుడైన పౌలుకి ఇచ్చిన జ్ఞానాత్మను మాకు దయచేయంటే, అపోస్తలుడైన పౌలు కూడా ఏం చెప్పాడు? ఏ విషయంలో ఆయన వాదన పెట్టి తన సాక్ష్యాన్ని చెప్పాడు. తన సాక్ష్యాన్నే చెప్తున్నాడు. మీరు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నారే అన్నాడు ఆయన. అంతే. ఆ పునరుద్ధానమును మీరు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నాను. ఆ పునరుద్ధానాన్ని నేను ప్రకటిస్తున్నాను, అంతకు మించి నేనేది ప్రకటించలేదు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. గమనించండి, ఇవన్నీ ఒప్పుకుంటున్నాడు. 29వ అధ్యాయము 2వ వచనం చదువమ్మా. పూర్వకాలం ఉన్నట్లు అనుకుంటాం. పూర్వకాలములు ఉన్నట్టు ఉంటే ఎంత మేలు. ఏమైపోయింది? దేవుడు కాపాడలేదా? మనం అనుకుంటాం పూర్వం ఉన్నట్లుంటే ఎంత మేలు. నిజమే, మేలే. ఏం చేయగలం? పరిస్థితులు, సాతానుడు తన తొందరలో తీసుకొచ్చినప్పుడు ఆ రీతిగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. అంటున్నాడు కదా, దేవుడు నన్ను కాపాడుచున్న దినములో ఉన్నట్లు నేనున్న ఏడల ఎంత మేలు అంటే, అప్పుడు కాపాడేటప్పుడు కాపాడలేదా? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు కదా. ఆయన ఎప్పుడూ కాపాడువాడు. ఆయన తన భక్తులను కాపాడువాడు, కీర్తన గ్రంథం. విశ్వాసులను కాపాడువాడు, కీర్తన గ్రంథంలో ఉంది. ఆయన అందరినీ కాపాడువాడు. అర్థమైందా?
ఆయన నువ్వు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కాపాడేవాడు. అర్థమైంది? ఎంత బాగుంటుంది అని అనుకుంటున్నాడు. కానీ మన జీవితాల్లో కూడా మనం ఏం చేస్తుందంటే అనేక సార్లు ఆయన మనల్ని విడిచిపెట్టాడు అనుకుంటాం, కానీ ఆయన మనల్ని విడిచిపెట్టడం, మనం ఆయన విడిచిపెడతాం. మనం నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడు. తిమోతి పత్రికలో ఉన్నది. మనము యథార్థవంతులం కాకపోయినప్పటికీ కూడా ఆయన మన పట్ల యథార్థత చూపిస్తున్నాడు. మనం మంచివారము కాకపోయినప్పటికీ తన మంచితనం అంతా దినదినము చూపుతున్నాడు. కనికరము కలిగిన వాడు. చూడండి, ఇవన్నీ చూసి ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆఖరి అధ్యాయంలో, అయ్యో దేవుని ఔన్నత్యాన్ని నేను తప్పు చేశాను, నా జ్ఞానాన్ని నేను ఉపయోగించాను, పదే పదే ప్రశ్నించాను, దేవుని నేనేం చేశానండి, నిందించాను. అంత మాత్రమే కాదు, వాదం పెట్టుకున్నాను దేవునితో, నా స్నేహితులతో నేను వాదం పెట్టుకున్నాను. అంత మాత్రం దేవుడు నన్ను కాపాడలేదు అని అనుకుంటున్నాను. దేవుణ్ణి దూషించలేదు, కానీ ఇవన్నీ చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు రండి 42వ అధ్యాయంలోకి రండి, ముగిస్తున్నాను. 42వ అధ్యాయం 6వ వచనం చదవండి. 40 కావున అంటున్నాడు, నన్ను నేను, చూడండి 2వ వచనం చదవమ్మా. 2వ వచనం 42. ఎంత మంచిగా చెప్తున్నాడు. నీవు సమస్త క్రియలు ఎలాగా అంటే ఎంత ఆలోచించి ఎంత పరిపక్వతలోనికి వచ్చేసాడో. నేను సమస్త క్రియలు చేయగలనియు, నీవు ఉద్దేశించినది నువ్వేదో నా పట్ల ఉద్దేశించావు, అది నిష్ఫలము కాదు ప్రభువా. యోబు అంటున్నాడు, దేవా నీవు నా పట్ల ఏదో ఒకటి ఉద్దేశించావు, అది నిష్ఫలము కాదు. ఎలా మారిపోతున్నాడు చూడండి, ఎలా వచ్చేస్తున్నాడు చూడండి. కానేరదనియు నేనిప్పుడు తెలుసుకున్నాను. ఇన్ని మాట్లాడేశాను, ఇన్ని వాదాలు పెట్టుకున్నాను, ఇంతమంది నింద వేసేసాను, నా జ్ఞానాన్ని నేను ఉపయోగించుకున్న తర్వాత నాకు తేలిన ఫలితార్థం ఏదైనా ఉంది అంటే ఏమిటో తెలుసా, నీవు నా పట్ల ఉద్దేశించిన ఉద్దేశములు నిష్ఫలమో కాన. అది అడుగు ఈ మధ్యాహ్న కాల సమయంలో, ప్రభు నా పట్ల నీ ఉద్దేశములు ఏమిటో అది నిష్ఫలమో కావు. నీ ఉద్దేశాలు మారవచ్చు కానీ దేవుని ఉద్దేశాలు మారవు. నీ తలంపులు మారవచ్చు కానీ దేవుని తలంపులు మారవు. నీ మార్గాలు మారవచ్చు కానీ దేవుని మార్గాలు మారవు. నువ్వు అడగవలసిన సత్యము ఏదైనా ఉంది అంటే, ప్రభు నీ ఉద్దేశము నా పట్ల నిష్ఫలమో కాదు. చూడండి, నేను ఇప్పుడు తెలుసుకున్నాను. 42లోకి వచ్చేసరికి ఎంత మార్పు వచ్చేస్తుందో తెలుసా. చూడండి, ఆ తర్వాత 3వ వచనం జ్ఞానము లేని మాటల చేత నేనే ఆ మాత్రమయ్యా. వీడెవడు అంటే నేను యోబుని గురించి చెప్పుకుంటున్నాడు. జ్ఞానము లేని మాటలు ఆడేశాను చాలా సందర్భాలలో. అసలు ఒక్కొక్క పదము ఆనిముత్యాలు లాంటివండి, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. కానీ జ్ఞానము లేని మాటల చేత నీ ఆలోచనను నిరర్ధకము చేయి వీడెవడు. జ్ఞానము లేని మాట్లాడేశాను, పనికిమాలను మాట్లాడేశాను, వాదాలు పెట్టుకున్నాను, కానీ నీ ఆలోచన నిరర్ధకము. ఆ మాటలన్నీ నీ ఆలోచనల చేత నిరర్ధకము కావు. అన్నీ మాట్లాడేస్తే దేవుని ఆలోచన నెరవేరిపోద్దా మన జీవితాల్లో? ఎప్పుడు నెరవేరుతుంది? పశ్చాత్తాపము. చూడండి, వీడెవడు చదవమ్మా. అబ్బాబ్బా, అలాగునా వివేచన లేనివాడునైనా నేను, నాకు వివేచన లేదా? ఎన్ని మాటలు అనేసానో. పదే పదే నిన్ను నిందించేశాను, పదే పదే నిన్ను ప్రశ్నించాను, పదే పదే వాదం పెట్టుకున్నాను నా స్నేహితులతో, లౌకిక జ్ఞానాన్ని ఉపయోగించాను. అంత మాత్రమే కాదు, నీ మంచితనాన్ని నేను ప్రక్కన త్రోశాను, నీ ఉద్దేశం నేను ఎరగలేకుండా ఉన్నాను అని చెప్తూ ఏమన్నాడు చూడండి. ఏమి నాకు అసలు తెలియదు. ఇప్పుడు ఎలాగొచ్చాడండి, ఎన్ని మాట్లాడాడు తెలుసు. అసలు ఈ చదివితే ఎలాగుంటుంది తెలుసు, మంచి పుస్తకం అండి. నక్షత్రాల గురించి మాట్లాడేశాడు, గనుల గురించి మాట్లాడేశాడు, జ్ఞానుల గురించి మాట్లాడేశాడు, నాయకత్వాన్ని గురించి మాట్లాడాడు, దైవభక్తిని గురించి మాట్లాడాడు. అర్థమైందా? మరణాన్ని గురించి మాట్లాడాడు, ఫిలాసఫీ గురించి మాట్లాడు, జననం గురించి మాట్లాడు. చదువుకోండి యోబు గ్రంథం అంతా. ఇంత మాట్లాడిన వాడు ఏమన్నాడు తెలుసా, ఏమీ తెలియదు ప్రభువా, ఏమీ నెరగక
నా బుద్ధికి మించిన సంగతుల గురించి నేనేం చేశాను, నా బుద్ధికి మించిపోయిన సంగతులు నాకే తెలుసు అనుకో నేను మాట్లాడేశాను, కానీ నాకేమీ తెలీదు ప్రభా అంటున్నాడు. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకించు. ప్రభా ఈ ఒక్క మాట నువ్వు ఆలకించు ప్రభా, ఈ ఒక్క మాట అనుసో. ఎవరి గురించో కాదు, నేను వారి గురించి వీరి గురించి మిగతా వారి గురించి నేను మాట్లాడట్లేదు ప్రభా, నా గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ ఒక్క మాట నువ్వు ఆలకించు అంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఒక్క సంగతి నేను అడిగేదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. ప్రభా నేను విన్నానంతే, నువ్వెంత గొప్పవాడవో వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచి ఆయన ముందు మనం ఆయన ముఖ దర్శనములో మన పాపములను చూచుకున్నప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడినని యెషయా పలికినట్లు, నేను పాపము చేసి తిని అని దావీదు పలికినట్లు, అర్థమైందా? నేను పడిపోయాను చెడిపోయానని పలికినట్లు, అయ్యా ప్రభా నేను ఈ ధూళిని దుమ్ముని అని యోబు చెప్పినట్లు నువ్వు ఆయన ముఖ దర్శనములో మన పాపాలు కనబడేవి ఉంటాయి. వినికిడి చేత నిన్ను విన్నాను, ఇప్పుడైతే నేను కన్నులారా చూచుచున్నానని ఆయన చూస్తూ అతడు దుమ్ములో ధూళిలో పశ్చాత్తాపడుతున్నాడు. ఏమైనా వాళ్ళారా, ఇవన్నీ ఆత్మీయమైన సరి చేసుకునే సంగతులు, ఇవన్నీ ఆత్మీయమైన. బుద్ధిహీనముగా మాట్లాడను, జ్ఞానము లేని ఆ మాటల చేత నీ ఆలోచనని నిరర్ధకము చేయలేను అని చెప్తున్నప్పుడు ఏమన్నాడు? 7వ వచనం యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆ మాటలు పలికిన తర్వాత తెమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చాను. ఎలీఫజుతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎలా సెలవిచ్చాను? నా సేవకుడైన యోబు గమనించండి ఈ మాట, గమనించి. నా సేవకుడైన యోబు పలికినట్లు. నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. అది ఈ మధ్యాహ్న కాల సమయంలో 2 యోబు పలికినట్టు పలుకుతావా, నీకు క్షేమం. ఎలీఫజుతో ప్రశ్నిస్తున్నాడు ప్రభు, అంటున్నాడు నా సేవకుడైనా. ఎప్పుడైపోయాడు సేవకుడు? ఎంత మార్పు వచ్చింది! నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది ఏం పలికాడు? అయ్యా బుద్ధి లేకుండా మాట్లాడానయ్యా, వివేచన లేకుండా ప్రవర్తించానయ్యా, నా జ్ఞానమే అనుకున్నానయ్యా, నా వాదనే అనుకున్నానయ్యా, నీ ఔన్నత్యాన్ని నేను తక్కువ చేశానయ్యా, దయచేసి నన్ను క్షమించయ్యా, దయచేసి నన్ను విడిపించయ్యా అని అనుకున్నప్పుడు సేవకునిగా మారిపోయాడు. అన్నాడు చూడండి, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపం మీ మీదను నీ ఇద్దరు స్నేహితులు ఎవరండి? బిల్దదు జోఫరు కదా. ఎలీఫజు, బిల్దదు, జోఫరు ఇద్దరి మీద ఉంది. వారిలో ఉంటామా? యోబు వలె పశ్చాత్తాపడదామా? గమనించండి. వీరు కూడా సరి చేసుకున్నారు. చూడండి ఏంటాడు? 8వ వచనం ముగిస్తాను. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని ఎన్నిసార్లు పలుకుతున్నారు మళ్ళీ, నా సేవకుడు యోబు నద్దకు పోయి ఇప్పుడు ఒక యాజకుడు అయిపోయాడు. ఇప్పుడు దేవుడు ఉపయోగించుకుంటాడు. నీ స్థితిని నువ్వు చెప్పినప్పుడు దేవుడు నేను ఉపయోగించుకుంటాడు. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను. 3వది నిన్ను పశ్చాత్తాపడితే ప్రభు నిన్ను అంగీకరిస్తాడు. పశ్చాత్తాపడితే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. పశ్చాత్తాపడితే నీ బలిని, నీ అర్పణను దేవుడు అంగీకరిస్తాడు. పశ్చాత్తాప పడకపోతే దేవుడు అంగీకరించాడు. అంగీకరించేదను యాలయను. ఇది 4వసారి వచ్చింది. నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు యుక్తమైనది పలుకలేదు. వెంటనే వారు సరి చేసుకున్నారు. యెహోవా వారి పక్షమున యోబుని ఏం చేశాడండి? అంగీకరించాడు. అప్పుడు 10వ వచనం అందరం చదువుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. 10వ వచనం యోబు పుస్తకం 42వ అధ్యాయం 10వ వచనం అందరం చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబు నాకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి పశ్చాత్తాపంలో ఉన్న గొప్ప ఉజ్జీవం, పశ్చాత్తాపంలో ఉన్న
నువ్వు సేవకునిగా మారుతావు. నీ అర్పణ దేవుడు అంగీకరిస్తాడు, నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అంత మాత్రమే కాదు, నీ ద్వారా ఇతరులను కూడా ఆశీర్వాదకంగా మారుస్తాడు. పశ్చాత్తాపంలో ఉన్న గొప్పది ఇది. గొప్ప నేరాలు చేసావు, ఘోరాలు చేసావని కాదు, పదే పదే వాదన, ఇతరుల గురించి చెప్పడం, అర్థమైందండి. లౌకికమైన జ్ఞానాత్మతో జీవించడం, అర్థమైందా. నిందలు వేయడం, ప్రభు ఏం చేశాడని ప్రశ్నించడం, అర్థమైందా. దేవుని యొక్క ఉద్దేశాన్ని నిర్వీర్యము చేయడం, ఇవన్నీ ఆత్మీయమైన తప్పిదాలు. ఈ తప్పిదాలు ఒప్పుకున్నప్పుడు ప్రభు నీకు క్షేమస్థితిని దయచేస్తాడు. ప్రభు నీ వలన నీ అర్పణను దేవుడు అంగీకరిస్తాడు, నీ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. నిన్ను బట్టి ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆ రీతిగా ప్రభు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్.